హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎమర్జెన్సీ గురించి చూద్దామండి. ప్రెజెంట్ 50 years ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ అనమాట. 1975లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఇదే మంత్లో, జూన్ మంత్లో డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అందుకని 50 సంవత్సరాలు 50 years పూర్తి చేయడం జరిగిందనమాట ఈ మంత్తో. సో యూనియన్ క్యాబినెట్ అనేది ఒక రిజల్యూషన్ని పాస్ చేయడం జరిగిందనమాట. యూనియన్ మంత్రివర్గం వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఒక తీర్మానాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఏ సందర్భంగా అండి? 50 years ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ సందర్భంగా అనమాట. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది, రిజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది యూనియన్ క్యాబినెట్. ఎవరు? యూనియన్ మంత్రివర్గం అనమాట. సో 50 years ఆఫ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఫస్ట్ ఎమర్జెన్సీ అంటే ఏంటో చూద్దామండి. సరే, ఎమర్జెన్సీ అంటున్నాం కదా. సో ఎమర్జెన్సీ అంటే ఏంటో చూద్దాము. ఎమర్జెన్సీలో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, అసలు ఎమర్జెన్సీ ఎలా డిక్లేర్ చేస్తారు, ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎందుకు డిక్లేర్ చేస్తారు, అసలు ఎమర్జెన్సీ అని మనం బాగా టర్మ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. పాలిటీలో 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉంటాయని, అది ఇది అని చెప్పేసి చాలా యూజ్ చేస్తాం. సో ఎమర్జెన్సీ గురించి చూద్దాం. ఐ థింక్ సో ఒక మూవీ కూడా ఉంది సో ఎమర్జెన్సీ మీద. అండ్ ఫస్ట్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఎమర్జెన్సీలో ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఎఫెక్ట్ ఏమవుతుంది అని చెప్పేసి ప్రజెంట్ ఉన్న ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి నేను ఫస్ట్ మాట్లాడదలుచుకున్నాను. తర్వాత 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అలాగే 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మధ్యలో జరిగిన డిబేట్. అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ పరిధిలో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమేమి చేంజెస్ చేశారు కాన్స్టిట్యూషన్కి, అలాగే దాని తర్వాత 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఏమేమి చేంజెస్ అయ్యాయి అని చెప్పేసి డిఫరెన్సెస్ అనేవి నేను డిఫరెన్సెస్ రూపంలో మీకు చెప్తాను. అండ్ ఈ ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ టైంలో ఉన్నది ఎప్పటికీ కాంట్రవర్సీగానే ఉంటుంది కొంచెము. సో మనకి కాంట్రవర్సీస్ పార్ట్ ఏం జరిగిందని తెలుసుకోవడం మన బాధ్యత అండి, యాజ్ ఏ ఆస్పిరెంట్ ఆర్ యాజ్ ఏ సివిల్ సర్వెంట్గా ఆర్ వాట్ ఎవర్ యూ ఆస్పైరింగ్ ఫర్ ఇన్ ద గవర్నమెంట్ సర్వీసెస్ అనమాట. సో మనం కాంట్రవర్సీస్ అనేవి పక్కన పెడితే ఏం జరిగింది అనేది ఫస్ట్ ఎమర్జెన్సీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు, తర్వాత ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని 1975 గవర్నమెంట్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఏం జరిగింది, 1978లో మళ్ళీ మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ జనతా పార్టీ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది డిఫరెన్సెస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ఎమర్జెన్సీ అనమాట. ఎమర్జెన్సీ అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందండి, ఈ ప్రొవిజన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనమాట. మీకు తెలుసు కదా, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి చాలా ప్రొవిజన్స్ తీసుకోవడం జరిగిందండి. దాంట్లో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్ కూడా ఒకటి అనమాట. ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్ ఎక్కడుందండి, పార్ట్ 18 అనమాట. పార్ట్ 18 అంటే 18లో ఉందండి, 18లో ఉంది. ఎక్కడి నుంచి అండి, ఆర్టికల్ 352 352 నుంచి 360 360 వరకు ఉందండి. 352 to 360 ఈ ఆర్టికల్స్ మధ్యలో మనకి ఎమర్జెన్సీ గురించి మాట్లాడడం జరుగుతుంది. లైక్ కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది. లైక్ మన కాన్స్టిట్యూషన్ 4 fathers అంబేద్కర్ వీళ్ళంతా కూడా మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది అనమాట. సో ఈ ఆర్టికల్స్ అనేవి మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది లేదా ఎమర్జెన్సీ గురించి. సరే, ఎమర్జెన్సీ గురించి ఇక్కడ ఈ పార్ట్లో ఇక్కడ డిస్కస్ చేస్తున్నారని మనకు తెలిసింది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ఎమర్జెన్సీ అంటే ఏంటంటే అండి, ఇఫ్ ద నేషన్ ఈజ్ ఎట్ సెక్యూరిటీ థ్రెట్, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సెక్యూరిటీ థ్రెట్ ఫర్ ద నేషన్, అంటే భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు లేదా ముప్పు ఉన్నది అని విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు ప్రెసిడెంట్ అనే వాళ్ళు, రాష్ట్రపతి అనే ఆయన మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటండి, ఇఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఎ థ్రెట్ అని అనిపించినప్పుడు, లేదా భారతదేశ భద్రతకు ముప్పు ఉంది అని వాటిల్లింది, ముప్పు వస్తుంది అని తెలిసినప్పుడు ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది మొత్తం ఇండియాకి చెప్పొచ్చు. ఇంకా అలాగే ఒక పార్ట్ లైక్ ఇండియా మొత్తానికి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, లేదా ఓన్లీ ఒక పార్ట్, లేదా నార్త్ ఈస్ట్ ఇండియా పార్ట్, లేదా సౌత్ ఇండియా పార్ట్, లేదా వెస్ట్ ఇండియా ఒక పార్ట్ అయి ఉండొచ్చు. ఇంకా అలాగే మొత్తం ఇండియాకు కూడా ఉండొచ్చు అనమాట. ఇలా ఎప్పుడు మొత్తం ఇండియాకున్న, పార్ట్ ఆఫ్ ఇండియాకున్న సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ థ్రెట్లో ఉందని తెలిసినప్పుడు, భారతదేశానికి భద్రతకు ముప్పు ఉందని వాటెళ్ళింది, లేదా ముప్పు పొంచి ఉంది అని విశ్వసించినప్పుడు ప్రెసిడెంట్, రాష్ట్రపతి అనే ఆయన డిక్లేర్ చేస్తారండి. ఎవరు డిక్లేర్ చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరు డిక్లేర్ చేస్తారండి? ప్రెసిడెంట్ అనే ఆయన డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ రాష్ట్రపతి అనే ఆయన డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట.
సో ఇది బాగానే ఉంది. ఏ రీజన్స్ మీద ఎమర్జెన్సీ? ఫస్ట్ ఎమర్జెన్సీ మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం. సరే ఏ రీజన్స్ వల్ల ఎమర్జెన్సీ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రెసిడెంట్, రాష్ట్రపతి అని ఆయన అనేది చూద్దాం. సో రీజన్స్ వచ్చేసి 2 మెయిన్ రీజన్స్ అనేవి ఉంటాయండి. 2 మెయిన్ రీజన్స్ అనేవి ఉంటాయండి. 2 మెయిన్ రీజన్స్లో ఒకటి వచ్చేసి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇంకోటి ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే ఏంటండి? వార్ యుద్ధం. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే బయట నుంచి అన్నమాట, వార్ యుద్ధం. ఇంకా అలాగే ఎక్స్టర్నల్ యాగ్రెషన్ అంటే ఏంటండి? బాహ్య దాడులు. అటాక్, ఇండియా మీద అటాక్ పొంచి ఉంది. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఏంటి? ఇండియా మీద అటాక్ పొంచి ఉంది. ఎక్స్టర్నల్ అగ్రెషన్, బాహ్య దాడులు పొంచి ఉన్నాయి, అటాక్ చేస్తారు అన్నప్పుడు ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీలో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి వార్, ఇంకా అలాగే ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఈ 2 టైప్స్ కూడా ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ కిందకు వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేది దేని ద్వారా డిక్లేర్ చేయడం జరుగుతుందండి? ఆర్మ్డ్ రెబెలియన్ అంటే సాయుధ తిరుగుబాటు. రీజన్స్ ఏమేమి వచ్చి అంటే 3 అనమాట. 2 టైప్స్గా క్లాసిఫై చేసాము. ఒకటి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి, ఏ విధంగా? వార్, యుద్ధం అవి ఉండొచ్చు, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే బాహ్య దాడులు అయి ఉండొచ్చు. అలాగే ఇంటర్నల్ అంటే వచ్చేసి ఆర్మ్డ్ రెబెలియన్ అంటే సాయుధ తిరుగుబాటు. ఈ 3 రీజన్స్ వల్ల ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుందండి. ఇంకా అలాగే సో ఇప్పుడు ఈ రీజన్స్ అనేవి చూసాం. సరే, బాగానే ఉంది. ఎమర్జెన్సీ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ టైప్స్ కూడా ఉంటాయండి. 3 టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎన్ని టైప్స్ అనేది సో ఎమర్జెన్సీ అనేది 3 టైప్స్ అండి. ఎమర్జెన్సీ 3 టైప్స్. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, భారతీయ దేశానికి సంబంధించిందండి. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్ నార్మల్గా ఎమర్జెన్సీ అని కూడా దీన్ని పిలుస్తాం, ఎమర్జెన్సీ. ఇంకోటి ఏమో వచ్చేసండి ప్రెసిడెంట్ రూల్. ఇది రాష్ట్రాలకు సంబంధించిందండి, ప్రెసిడెంట్స్ రూల్. ఇంకోటి ఏమొచ్చేసి అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఏ ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి? రాజ్యాంగంలో ఎక్కడ చెప్పడం జరిగిందండి? కుదిరితే కమెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. ఆర్టికల్ 352లో చెప్పడం జరిగింది. ఇంకా అలాగే ప్రెసిడెంట్స్ రూల్ అంటే ఏంటి? ఏ ఆర్టికల్లో చెప్పడం జరిగింది? రాష్ట్రాలకు సంబంధించింది ఆర్టికల్ 356. 356. ఇంకా అలాగే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది వచ్చేసి రాష్ట్రాలకు సంబంధించింది. ఇంకా అలాగే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది వచ్చేసండి ఆర్థిక వ్యవస్థ, ఆర్థికంగా మాట్లాడే దాని గురించి వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది అనమాట. దాన్ని ఫినాన్షియల్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేస్తాము. ఇది వచ్చేసి ఏ ఆర్టికల్లో డిస్కస్ చేశారంటే అండి ఆర్టికల్ 360. సో బాగానే ఉంది. 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడాము. సరే, సో ఎమర్జెన్సీ యొక్క ఎఫెక్ట్స్ గురించి కూడా మాట్లాడాలి కండి. ఏమేమి ఎఫెక్ట్స్ అవుతాయి ఎమర్జెన్సీ వల్ల మనకి ఇండియాలో ఏమేమి జరుగుతాయి అనేది సో చూద్దాం. ఇండియాలో ఎఫెక్ట్స్ కనుక చూసుకుంటే సెంటర్ బికమ్స్ మోర్ పవర్ఫుల్ అండి. సెంటర్ బికమ్స్ మోర్ పవర్ఫుల్ అంటే కేంద్ర ప్రభుత్వం చాలా చాలా పవర్ఫుల్ అయిపోతుందండి. ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి బలహీనంగా అయిపోతాయి. ఏవి పవర్స్లో అవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం అనేది వచ్చేసి స్టేట్ సబ్జెక్ట్ లిస్ట్లో ఉన్నాయి కూడా కొన్ని లెజిస్లేట్ చేయొచ్చు అనమాట, లాస్ చేయొచ్చు. సో సెంటర్కి అంత పవర్స్ ఉన్నాయన్నమాట. స్టేట్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి, బలహీనం అయిపోతాయి. లెజిస్లేషన్లో అవ్వచ్చు, అదర్ మ్యాటర్స్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేది సెంటర్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా అలాగే ఫండమెంటల్ రైట్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనమాట. మెయిన్గా ఆర్టికల్ 20, 21 తప్ప, ఆర్టికల్ 20 అలాగే 21 తప్ప ఇవి 2 మాత్రమే ఉంటాయండి. మిగతా అన్నీ కూడా సస్పెండ్ అయిపోతాయి. మిగతా అన్నీ కూడా సస్పెండ్ అయిపోవడం జరుగుతుంది అనమాట.
ఆర్టికల్ 20 అలాగే 21 మాత్రమే ఉంటాయి. మిగతావన్నీ కూడా సస్పెండ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ప్రెసిడెంట్ రూల్, ఇది ఎమర్జెన్సీ యొక్క ఎఫెక్ట్స్ అండి. అలాగే లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క టైం పీరియడ్ ఏదైతే జనరల్గా 5 years ఉంటుంది కదండి, ఆ 5 years కాస్త ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. 5 years కనుక ఇవి ఏదైతే ఉందో ఇది ఎక్స్టెండ్ అవుతూ పోతుంది అనమాట ఈ ఎమర్జెన్సీలో. ఇది ఎఫెక్ట్స్ అండి. సో ఈ ఎఫెక్ట్స్ ఆల్రెడీ ఎమర్జెన్సీ ఎఫెక్ట్స్ మాట్లాడుకున్నాం కదండి. మళ్ళీ ఇంకొకసారి ఎమర్జెన్సీ ఎవరు డిక్లేర్ చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి, ఎలా డిక్లేర్ చేస్తారు, హౌసెస్లో ఎలా జరుగుతుందనేది చూద్దామండి. సో ఎమర్జెన్సీ ప్రాసెస్ కనుక చూసుకుంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం ఎవరు చేస్తారండి, ప్రెసిడెంట్ చేస్తారు. రాష్ట్రపతి డిక్లేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రెసిడెంట్ ఎలా డిక్లేర్ చేస్తారు, ఆన్ ద రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఏ ఆర్టికల్లో ప్రచురించారు, ఏ ఆర్టికల్లో చెప్పారు కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కుదిరితే కమెంట్ చేయండి. రాష్ట్రపతి ఆన్ ద రిటర్న్ రికమెండేషన్ అంటే రాతపూర్వకంగా క్యాబినెట్ పీపుల్ రాసినప్పుడు, క్యాబినెట్ వాళ్ళు మంత్రివర్గం వాళ్ళు రాసి ఇచ్చినప్పుడు మాత్రమే ఈయన డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆన్ రిటర్న్ అనమాట. రిటర్న్ రికమెండేషన్ మాత్రమే ఈయన రాష్ట్రపతి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీని రాష్ట్రపతి మంత్రివర్గం యొక్క రాతపూర్వకంగా క్యాబినెట్ రికమెండేషన్ తీసుకున్నాకనే రాష్ట్రపతి ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఎలా అండి, హౌజెస్లో స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. హౌజెస్లో స్పెషల్ మెజారిటీ అంటే తెలుసు కదండి, 2/3 ఆఫ్ మెజారిటీ అనమాట. స్పెషల్ మెజారిటీ 2/3 ఆఫ్ పీపుల్ ఓటింగ్ అనేది ఉంటుందండి. ఇది చాలా ఎక్కువ మెజారిటీ అనమాట. ఈ మెజారిటీతో వస్తే మాత్రమే మనకి పాస్ అవ్వడం జరుగుతుంది, ప్రకటించడం జరుగుతుంది అనమాట. 2/3 స్పెషల్ మెజారిటీతో పాస్ చేయడం జరుగుతుంది. ఇంకా అలాగే ఇది వితిన్ 1 month పాస్ అవ్వాలండి. ఈ హౌస్ ఏదైతే ఉందో 1 నెలలో దీన్ని పాస్ చేయాలి. 1 నెలలో వితిన్ 1 month పాస్ చేయాలన్నమాట. ఇంకా అలాగే దీన్ని ఎవ్రీ 6 monthsకి రెన్యువల్ చేయాలండి. ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్ళీ అప్రూవ్ చేస్తూ ఉండాలి. రెండు హౌసెస్ ఏది లోక్సభ అలాగే రాజ్యసభ 2 హౌసెస్ కూడా దీన్ని మళ్ళీ అప్రూవ్ చేస్తూనే ఉండాలి. అప్రూవ్ చేస్తే ఫస్ట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ 1 monthలోనే 2 houses కూడా యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి దీన్ని రెన్యువల్ చేస్తూ ఉండాలి. అంటే మళ్ళీ అప్రూవ్ చేస్తూ ఉండాలి బోత్ హౌసెస్. అది కూడా దేంతో అండి, స్పెషల్ మెజారిటీతో 2/3 మెజారిటీ అనమాట. స్పెషల్ మెజారిటీతో మనము దీన్ని పాస్ చేయడం జరుగుతుంది హౌస్ అనేది. సో నెక్స్ట్ పాస్ చేయడం బాగానే ఉంది. నెక్స్ట్ మనం దీన్ని రివోక్ ఎలా చేస్తారో చూద్దాం. రివోక్ అంటే ఏంటంటే అండి, మళ్ళీ ఎండ్ పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టడం. ఈ ఎమర్జెన్సీకి ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూద్దామండి. సో ఎమర్జెన్సీ రివోకేషన్ అంటే రివోక్ అంటే ఏంటంటే నథింగ్ బట్ దాన్ని తీసేయడం అనమాట, ఇంకా స్టాప్ చేయడం, ఆపేయడం అనమాట. సో రివోక్ అనేది వచ్చేసి 2 typesగా ఉంటుందండి. ఒకటి ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇస్తాడు, అంటే రాష్ట్రపతి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అనమాట. ప్రెసిడెంట్ అనే అతను ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అండి, లోక్సభ అనేది సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఇంకా ఎండ్ అనేది ఏది, సింపుల్ మెజారిటీ గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ రాజ్యసభ పాత్ర అయితే ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఇవే అడుగుతారు. అంటే ఈజ్ దేర్ ఎనీ రోల్ ఆఫ్ రాజ్యసభ ఇన్ ఎండింగ్ ద ఎమర్జెన్సీ, ఇలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనమాట. సో రాజ్యసభ పాత్ర అయితే అసలు ఏమీ లేదు ఇక్కడ. మొత్తం లోక్సభ పాత్ర అలాగే ప్రెసిడెంట్ పాత్రమే ఉంటుంది రివోకేషన్లో అనమాట. సో ఇది మెయిన్ థింగ్ అండి. అండ్ ఆల్సో మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎమర్జెన్సీలో కూడా రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో కూడా 2 types ఉంటుందండి. ఒకటి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీలో ఏమొచ్చేసి ఎక్స్టర్నల్ అంటే మీకు చెప్పా కదా అండి ఆల్రెడీ, వార్ యుద్ధం అలాగే బాహ్య దాడుల్లో. అలాగే ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఆర్మ్డ్ రెబిలియన్ అంటే సాయుధ తిరుగుబాటు. సో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీలో వచ్చేసి ఉండే ఆర్టికల్స్ వీళ్ళకి వచ్చేసండి ఆర్టికల్ 20 అలాగే
21 ఈ రెండు మాత్రమే ఉంటాయండి ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీలో. జనరల్గా సిటిజన్స్కి ఈ రెండు మాత్రమే ఉంటాయి. ఇది ఆర్టికల్ 20 అలాగే ఆర్టికల్ 21 మాత్రమే ఉంటుంది ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీలో మాత్రం. అండ్ దెన్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ కనుక వస్తే ఏది సాయుధ తిరుగుబాటు అనే రీజన్ వల్ల కనుక ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే అక్కడ ఆర్టికల్ 19 అలాగే 20 అలాగే 21 ఈ 3 ఆర్టికల్స్ అనేవి ఉంటాయండి మనకి. ఈ 3 ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. ఇవి కనుక ఉల్లంఘిస్తే, ఇవి కనుక వైలేట్ చేస్తే, కాన్స్టిట్యూషన్ ప్రకారం వైలేట్ చేస్తే మనకి కోర్ట్స్కి తెలుసు కదండి వ్రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంది. వ్రిట్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటి? మానవ హక్కులు ఇవి కనుక ఎఫెక్ట్ అవుతే మనం కోర్ట్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఏ ద్వారా అండి? ఆర్టికల్ 32 ఏమొచ్చేసి సుప్రీంకోర్టు అండి, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఆర్టికల్ 226 ఏమొచ్చేసి హైకోర్టుకి వెళ్తాం అనమాట. సో ఈ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీలో ఆర్టికల్ 20, 21 ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మిగతా అన్నీ సస్పెండ్ అయిపోతాయి అనమాట. ఎగ్జెప్షన్ అనమాట, ఇవి మాత్రమే ఉంటాయి అనమాట. ఆ ఇంటర్నల్గా చూస్తే ఆర్టికల్ 19, 20, 21 ఉంటాయి అనమాట, మిగతాయి ఉండవు అనమాట. ఇది ఎవరు చెప్పారండి? ఏ ఆర్టికల్స్లో చెప్పడం జరిగింది? ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, ఇంటర్నల్ ఎమర్జెన్సీలో ఏవేవి ఆర్టికల్స్ ఉంటాయి? ఆర్టికల్ 20, 21 ఉంటుంది ఎక్స్టర్నల్గా అయితే, ఇంటర్నల్గా అయితే 19, 20, 21 ఉంటుందని ఏ ఆర్టికల్స్లో చెప్పడం జరిగిందంటే అండి ఆర్టికల్ 358 అలాగే 359, ఆర్టికల్ 358 అలాగే 359 ఈ 2 ఆర్టికల్స్లో చెప్పడం జరిగిందండి. ఇది మెయిన్ థింగ్ అండి ఎమర్జెన్సీ గురించి. ఇంకా అలాగే ఎమర్జెన్సీ గురించి అయితే ఆల్మోస్ట్ డిస్కస్ చేశాను మొత్తము. అండ్ దెన్ ఎమర్జెన్సీలో ఇప్పుడు మనం డిఫరెన్సెస్ చూద్దామండి. లైక్ మనకి డిఫరెన్సెస్ ఒకటి చూద్దాం. అండ్ ఆల్సో హిస్టారికల్గా చూసుకుంటే 1962లో చైనాతో వార్ జరిగిందండి. అప్పుడు మనకి డిక్లేర్ చేయడం జరిగింది. అంటే 1962లో చైనాతో వార్ జరిగింది. అప్పుడు మనకి డిక్లేర్ చేయడం జరిగింది ఏది? ఎమర్జెన్సీది. ఏది ఏ పరంగా వస్తుందండి ఈ రీజన్? ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ పరంగా వస్తుంది. ఇంకా అలాగే 1971 అంటేనేమో వచ్చేసి పాకిస్తాన్ యుద్ధం, అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అప్పుడు రావడం జరిగింది. ఈ 2 కండిషన్స్ అప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది. ఏది? 1962లో ఏమో వచ్చేసి చైనా, 1962లో ఇండియా చైనా వార్, 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ అనమాట. కానీ ఇప్పటి వరకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మన ఇండియాలో ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదండి, డిక్లేర్ అయితే చేయలేదు. ఇప్పటి వరకు అయితే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ మన దగ్గర లేదు. ఆర్థిక వ్యవస్థ, ఆర్థికంగా సంబంధించిన ఎమర్జెన్సీ అనేది అయితే మనకి ఇప్పటి వరకు అయితే డిక్లేర్ చేయలేదు. బట్ ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అయితే ఆల్రెడీ డిక్లేర్ చేశారనమాట. సో ఇదంతా చూసాం కదండి. అసలు ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఎమర్జెన్సీ టైప్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, ఇంకా అలాగే ఎమర్జెన్సీ దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమేంటి, ఏ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి మనకి, ఇదంతా డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్సెస్ చూద్దామండి. అసలు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు ఏం జరిగిందో చూద్దాము. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ డిఫరెన్సెస్ చూద్దామండి. నెక్స్ట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఎవరున్నారండి? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఇయర్ గుర్తుపెట్టుకోవాలండి, 1976. దీని అప్పుడు ఉన్నది ఎవరంటే ఈ 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉన్న అప్పుడు ఎవరున్నారంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనేది ఉందండి. ఇందిరాగాంధీ గవర్నమెంట్ రూల్లో ఏం చేశారంటే అండి, అప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ ఉండేదండి, ఆర్మ్డ్ రెబిలియన్ అనే వర్డ్ లేదు, గుర్తుపెట్టుకోండి. 1976కు ముందు ఆర్మ్డ్ రెబిలియన్ అంటే సాయుధ తిరుగుబాటు అనే వర్డ్ లేదు. అప్పుడు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే వర్డ్ ఉందండి. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే అంతర్గత అశాంతి అనే వర్డ్ అనేది అప్పుడు ఉంది. అంతర్గత అశాంతి అనే వర్డ్ ఉంది. అయితే ఆ వర్డ్ని మనకి ఆ వర్డ్ని ఇందిరాగాంధీ గారు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని చెప్పేసి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే రీజన్ని తీసుకొని ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరిగిందండి. ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారనమాట. ఇంకా అలాగే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ 1975 సిచ్యువేషన్ అన్నప్పుడు సెన్సార్షిప్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారు, ఫండమెంటల్ రైట్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆర్టికల్ 2021 అండి, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 2021 కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్, అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఈ 2 ఆర్టికల్స్ కూడా భద్రత లేదండి, ప్రొటెక్షన్ లేదు. ఈ 2 ఆర్టికల్స్ కూడా ప్రొటెక్షన్ లేదనమాట.
ఇంకా అలాగే చాలా అమెండ్మెంట్స్ అనేది చేశారండి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు. కాన్స్టిట్యూషన్కి చాలా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేవి చేశారు. అంటే సవరణలు అంటే అమెండ్మెంట్స్ అనేవి చాలా చేసుకుంటూ వెళ్ళారు. వాటిలో ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ వచ్చేసి 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 38th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కనుక చూసుకుంటే కోర్టులకి అధికారం లేదండి. కోర్టు యొక్క అధికారాన్ని తగ్గించేశారనమాట, బ్యార్ చేశారు. అంటే లైక్ ఆ ప్రశ్నించే అధికారమే, ఎంక్వైరీ అధికారము, ఎనాలిసిస్ చేసే అధికారం కానీ ఇదంతా కూడా కోర్టుని బ్యార్ చేసింది అనమాట. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో అప్పుడున్న ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు 38th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లో కోర్టుని బ్యార్ చేశారన్నమాట. ఆ అమెండ్మెంట్ చేసి అలా చెప్పారు ఈ అమెండ్మెంట్లో. అండ్ దెన్ 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, అలాగే స్పీకర్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ గురించి జుడిషియల్ ఎంక్వైరీ కానీ జుడిషియల్ స్క్రూటినీ కానీ అధికారం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో. బికాజ్ అసలు రీజన్ ఏంటంటే అండి, అలహాబాద్ హైకోర్టులో అప్పుడు ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గురించి ఎలక్షన్ అఫెన్సెస్ రిలేటెడ్ గొడవలు జరుగుతున్నాయి. అంటే ఎలక్షన్ సరిగ్గా జరగలేదు, అఫెన్స్ ఉంది ఎలక్షన్లో అని చెప్పేసి జరగడం జరిగిందనమాట, లైక్ క్లాషెస్ అవ్వడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. ఏది ఎలక్షన్ అఫెన్సెస్ అనేవి ఏదైతే ఉన్నాయో ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, ఇంకా అలాగే స్పీకర్ ఆఫ్ లోక్సభవి జుడిషియల్ ఎంక్వైరీ కానీ జుడిషియల్ స్క్రూటినీ కానీ చేయడానికి రాదు, చేయకూడదు, ఇది జుడిషియరీకి పవర్ లేదు అని చెప్పేసి జుడిషియరీ యొక్క అధికారాలను తగ్గించేసిందండి. ఏది 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక చూసుకుంటే అండి, దీంట్లో సెంటర్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారండి. సెంటర్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారనమాట. సెంటర్కి ఎక్కువ ఎలా పవర్స్ ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి విపరీతమైన పవర్స్ అనేవి రావడం జరిగిందనమాట. ఇదే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. సో ఇన్ని చేంజెస్ అనేవి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో జరిగింది. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారండి, ఎందుకంటే చాలా వరకు అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి కాబట్టి దీనికి నిక్ నేమ్ అనమాట, మినీ కాన్స్టిట్యూషన్ అని. దేన్ని 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని మనం మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాము. నెక్స్ట్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో చేంజెస్ ఏం జరిగాయో చూద్దాం. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని ఆర్మ్డ్ రెబిలియన్ సాయుధ తిరుగుబాటు అనే వర్డ్తో రీప్లేస్ చేయడం జరిగింది. ఈ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 అప్పుడు ఉన్నది ఎవరంటే అండి, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అనేది ఉంది. జనతా పార్టీ ఉండడం జరిగింది. మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చాక దీన్ని ఆర్మ్డ్ రెబిలియన్ అనే పదంతో రీప్లేస్ చేయడం జరిగింది. ఆర్మ్డ్ రెబిలియన్ సాయుధ తిరుగుబాటు అనే వర్డ్తో రీప్లేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది చాలా వేగ్గా ఉంది. అంటే ఏదైనా మనం డిస్టర్బెన్స్గానే అనుకోవచ్చు కావాలనుకుంటే. నార్త్ ఈస్ట్లో ఏమైనా చిన్న గొడవైనా, అది క్లాష్ వచ్చినా దాని డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేయచ్చు. సో మిస్యూజ్ అవ్వకూడదు, అంటే మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆర్మ్డ్ రెబిలియన్ సాయుధ తిరుగుబాటు అనే వర్డ్తో 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ గవర్నమెంట్ అనేది తేయడం జరిగింది. దీన్ని వర్డ్ రీప్లేస్ చేశారండి. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఆర్మ్డ్ రెబిలియన్, ఈ టూ థింగ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో ఆర్మ్డ్ రెబిలియన్ అనే పదాన్ని చేర్చడం జరిగింది. సో ఇంకా అలాగే ఆర్టికల్ 20 అలాగే 21 అనేది అంతకుముందు భద్రత లేదు, ప్రొటెక్షన్ లేదనమాట. కానీ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏంటంటే ఎంత ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినా కానీ ఆర్టికల్ 20 అలాగే 21 అనేవి ఉంటాయి, ఇది తీయైతే కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో. మానవ హక్కులు కాపాడడం జరిగింది. ఇంకా అలాగే ఇవి ఏవైతే ఉన్నాయో 38th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ కూడా వీటిని తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి మనకు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది వచ్చింది. 1973 కేశవానంద భారతి కేసు అనేది ఉంది కాబట్టి అప్పటికి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఇదంతా ఉల్లంఘిస్తుంది, వైలేట్ చేస్తుంది.
అని చెప్పేసి జుడిషియరీ పవర్స్ అనేది మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది. సో జుడిషియరీ పవర్స్ అనేది రీస్టోర్ చేయడం జరిగింది. జుడిషియరీ పవర్స్ అనేది రీస్టోర్ చేయడం జరిగింది. ఇంకా అలాగే అండి నెక్స్ట్ రిటర్న్ అడ్వైజ్ ఆర్ రికమెండేషన్ అనేది అంతకుముందు లేదండి. ఏది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో రిటర్న్ అడ్వైజ్ అనేది లేదు, రిటర్న్ రికమెండేషన్ అనేది లేదండి. అప్పుడు నార్మల్గా ప్రైమ్ మినిస్టర్ కనుక కన్వే చేస్తే ప్రెసిడెంట్ డిక్లేర్ చేసేవాళ్ళు అనమాట. సో ఇక్కడ మాత్రము క్యాబినెట్ మంత్రివర్గ రాతపూర్వకంగా ఇవ్వాలని అయితే అప్పుడు ఏం రూల్ లేదు, కానీ రిటర్న్ రికమెండేషన్ అనేది లేదు. కానీ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం జరిగిందంటే అండి, దీన్ని రిటర్న్ రికమెండేషన్ ఉండాలి. అంటే రాతపూర్వకంగా యూనియన్ క్యాబినెట్ మంత్రివర్గం వాళ్ళు రాతపూర్వకంగా రాసి రికమెండేషన్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వాలి, అప్పుడు మాత్రమే డిక్లేర్ చేయాలి అని చెప్పేసి మనకి 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో చెప్పడం జరిగింది. రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ద క్యాబినెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ నేషనల్ ఆర్ ఎమర్జెన్సీ బై ద ప్రెసిడెంట్ అనమాట. ఈ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో రిటర్న్ రికమెండేషన్ గురించి చెప్పడం జరిగింది. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో అది లేదు, అంతకుముందు ఇవి ఏమీ లేవు. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లోనే ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇంకా అలాగే ఇంకొకటి ఏంటంటే అండి, ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో 45 లోక్సభ అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో 5 to 6 years అనేది పొడిగించడం జరిగింది. 5 to 6 years పొడిగించడం జరిగింది అనమాట. కానీ ఇది 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది. ఇంతకుముందు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 5 to 6 years చేశారు, పొడిగించారు, ఇంకా ఎక్స్టెండ్ చేశారనమాట. ఎమర్జెన్సీ అనే దాన్ని డిక్లేర్ చేసి 5 years కాస్త 6 years చేశారనమాట. కానీ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో దీన్ని మళ్ళీ 5 yearsకి రీస్టోర్ చేయడం జరిగింది. సో ఇది డిఫరెన్సెస్ అండి. ఇంకా అలాగే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది డెమోక్రసీని వీకెండ్ చేసిందండి, ప్రజాస్వామ్యాన్ని వీక్ చేసింది. ప్రజాస్వామ్యం అనేది కొంచెం తగ్గింది ఈ అమెండ్మెంట్స్ వల్ల అండి. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చేసి ప్రజాస్వామ్యంకి బలం ఇచ్చింది. అంటే లైక్ చాలా పవర్ఫుల్ అయిపోయింది, డెమోక్రసీని ఇంక్రీజ్ చేసింది. డెమోక్రసీ అనేది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తగ్గింది. యాక్చువల్గా 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏంటంటే సిటిజన్ రైట్స్ అవన్నీ కూడా పరిరక్షించింది అనమాట. లైక్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ అనేవి మళ్ళీ ఇవి ఏవైతే అమెండ్మెంట్స్ చేశారో అవన్నీ రివర్స్ చేసింది. అలాగే ప్రజాస్వామ్యాన్ని ఇంకా పెంచింది అనమాట 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది. ఇలా డిఫరెన్సెస్ రూపాల్లో మనకు చదువుకుంటే చాలా వరకు థింగ్స్ అన్ని గుర్తుంటాయండి. ఇది ఎమర్జెన్సీ డిఫరెన్సెస్ అండి. ఒకసారి స్లైడ్స్లో చూద్దాం, ఒకసారి రివైజ్ చేద్దాం, సో దట్ విల్ హ్యావ్ ఓవర్వ్యూ అనమాట ఒకసారి టాపిక్ గురించి. సో బ్యాక్గ్రౌండ్ ఎమర్జెన్సీ చెప్పాను కదండి. ప్రీవియస్ ఎమర్జెన్సీస్ వచ్చేసి 1962, అలాగే 1971, 1962 చైనా, 1962 ఇండో చైనా వార్, 1971 ఇండియా పాకిస్తాన్ వార్. ఇంకా అలాగే నేషనల్ ఎమర్జెన్సీ డెఫినేషన్ చూసాం కదండి ఆల్రెడీ. ఆర్టికల్ 350 గురించి చూసాము. టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ, 3 types ఆఫ్ ఎమర్జెన్సీ చూసాం కదండి ఆల్రెడీ. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 చెప్పాలి, మీరు కూడా నాతో పాటు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ ఇవ్వాలి. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360, ఇవన్నీ ఆల్రెడీ చూసామండి. సో ప్రొక్లమేషన్ అండర్ ఆర్టికల్ 352. సో ఇంపాక్ట్ ఆన్ రైట్స్, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూ టు ఆర్టికల్ 358 అండ్ ఆర్టికల్ 359. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఓవర్వ్యూ 38th అమెండ్మెంట్, 39th, 42nd చెప్పాను కదండి. ఈ 3 వల్ల జ్యుడిషియల్ యొక్క పవర్స్ అనేది తగ్గించడం జరిగింది 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. అండ్ దెన్ పోస్ట్ ఎమర్జెన్సీ రిఫార్మ్స్ వచ్చేసి డెమోక్రటిక్ బ్యాలెన్స్ రిస్టోరేషన్, అది చెప్పాను కదండి. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని రివర్స్ చేయడం కూడా జరిగింది. ఫండమెంటల్ రైట్స్ సుప్రీమసీ ఇవ్వడం జరిగింది, పార్లమెంటరీ చెక్స్ రీఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట.
తర్వాత ఒక క్వశ్చన్ ఇస్తానండి, సో దట్ మీరు ఆన్సర్ ఇవ్వాలి నాకు. సో బేసిక్ క్వశ్చన్స్ అడిగితే మీకు కూడా ఎన్హాన్సింగ్గా ఉంటుంది ప్రిపరేషన్. అండ్ అప్పుడప్పుడు టెస్ట్ కూడా రాస్తుండాలి, సో దట్ మనకు ఎంతవరకు అర్థమైంది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. లైక్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మనం ఈ ప్రిపరేషన్లో ఏ లెవెల్లో ఉన్నాం అనేది టెస్ట్ ద్వారా అర్థమవుతుంది. సో మీకు డైలీ ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది టాపిక్ తర్వాత. మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మెన్షన్డ్? చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏ పార్ట్లో మెన్షన్ చేసి ఉన్నదని చెప్పేసి అడుగుతున్నారు. పార్ట్ 16, పార్ట్ 17, పార్ట్ 18. సో ఏ పార్ట్ అనేది మీరు డిస్కస్ చేసి కమెంట్ సెక్షన్లో మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. అండ్ నేను ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడ ఇచ్చాను, బట్ యూ కెన్ చెక్, ఇట్స్ యువర్ విష్. మీకు చూస్తే చూడండి, నో ఇష్యూ. సో ఇదనమాట అండి ఇవాళ వీడియో. అండ్ మీకు కంటెంట్ కనుక నచ్చితే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే కమెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, మీరు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారు, కరెంట్ అఫైర్స్ ఆర్ వాట్ ఎవర్ ద స్టాటిక్ కంటెంటా, లేదా ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారు, మీకు ఏ సబ్జెక్ట్ కొంచెం ప్రాబ్లమెటిక్గా అనిపిస్తుంది, కాంప్లెక్స్గా అనిపిస్తుందో మీరు నా కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ నో అబౌట్ దిస్ థింగ్. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి, సో దట్ వాళ్ళకు కూడా సబ్జెక్ట్ అనేది ఈజీగా సింప్లిఫైడ్గా అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. దిస్ ఈజ్ శ్రీజ. బాయ్.